సోషల్ మీడియా పోస్టుల కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా పోలీసుల విచారణకి హాజరు కాలేదు. ఎందుకు? సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్జీవీకి పోలీసులు నేరుగా ఆయన డెన్ కి వెళ్లి నోటీసులు ఇచ్చిన విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అదే మనం బ్రేకింగ్స్ లో చూస్తున్నాం. విచారణకి హాజరయ్యేందుకు 4 రోజులు గడువు కోరుతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబుకు ఆయన వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారట. విచారణకు హాజరు కావాలని వర్మకు ఈ కేసులో 19వ తేదీన 41A ప్రకారం నోటీసులు ఇచ్చారు మద్దిపాడు పోలీసులు. అయితే వర్మ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ కేసుని హైకోర్టు కొట్టేయడంతో, ఆ పిటిషన్ ని కొట్టేయడంతో ఇప్పుడు వర్మ తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ తనకి మరొక 4 రోజులు గడువు కావాలంటూ పోలీస్ అధికారికి సమాచారం ఇచ్చారు. మా ప్రతినిధి ఫైరోజ్ మరింత సమాచారం ఇచ్చారు. ఫైరోజ్, ఇంకొక 4 రోజులు వర్మ గడువు కోరడం వెనుక కారణం ఏమై ఉండొచ్చు? తాను ముందుగానే ఏర్పాటు చేసుకున్న షూటింగ్ల కారణంగా తాను వ్యక్తిగతంగా ఈ రోజు అంటే 19వ తారీఖున ఈ రోజు నేను హాజరు కాలేకపోతున్నానని చెప్పి ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో విచారణాధికారిగా ఉన్నటువంటి ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబుకు ఆయన వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. ఆ తర్వాత మళ్ళీ తన ఒంగోలుకు చెందినటువంటి ఒక ఎన్ శ్రీనివాసరావు అనే లాయర్ ద్వారా వ్యక్తిగతంగా మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ను కూడా పంపించారు. ఆ రిక్వెస్ట్ లెటర్ లో 1 రోజుల పాటు తనకు సమయం ఇవ్వాలి, ఆ తర్వాత నేను తప్పకుండా విచారణకు సహకరిస్తాను, హాజరవుతానని చెప్పి ఆయన ఆ రిక్వెస్ట్ లెటర్ లో పేర్కొన్నారు. ఈ మేరకు వర్మ లాయర్ ఎన్ శ్రీనివాసరావు ఒంగోలులో ఉన్నటువంటి రూరల్ సిఐ శ్రీకాంత్ ను కలిసి ఆ రిక్వెస్ట్ లెటర్ అందించారు. ఈ రిక్వెస్ట్ లెటర్ మేము పరిశీలిస్తామని చెప్పి వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈయన వర్మ నిజంగానే షూటింగ్ ఉందా, లేకపోతే ఇంట్లోనే ఉండి ఈ విధంగా మళ్ళీ విచారణకు గడువు సమయం కోరుతున్నారా, మరి ఆయన తప్పించుకుని ప్రయత్నిస్తున్నారా, ఏం చేస్తున్నారని దానిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయనకు అడిగినటువంటి ఆ 1 రోజుల గడువును ఇస్తాం, అప్పుడు మళ్ళీ నోటీసులు జారీ చేస్తాం, ఏ టైం అనేది మేము చెప్తామని చెప్పి పోలీసులు వాళ్ళు చెప్పి పంపించిన పరిస్థితి. ఈ వర్మ విచారణ చేసేందుకు ఇప్పటికే ఒంగోలు రూరల్ పోలీసులు మొత్తం సెటప్ మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. ఒంగోలు అంటే ఈ రోజు 10 గంటలకు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఆయన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రశ్నావళిని కూడా వాళ్ళు రూపొందించుకుని రెడీగా ఉన్నారు. అయితే ఆయన రావడం లేదు, నాకు సమయం కావాలని కోరడంతో ఇప్పుడు ఇది విచారణ. రైట్ ఫైరోజ్, సో అది ఆర్జీవీ ఇవాళ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే పోలీసులు అన్ని రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతలో వర్మ రూరల్ సిఐ శ్రీకాంత్ కి, ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ కి ఆయన వాట్సాప్ ద్వారా ఈ రోజు తాను విచారణకు రాలేకపోతున్నాను అని సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ఆయన ముందుగానే ఫిక్స్ చేసుకున్న షూటింగ్ స్కెడ్యూల్ కారణంగానే వర్మ ఈ రోజు విచారణకు హాజరు కావడం లేదు అని చెప్తున్నారు. మరి చూడాలి పోలీసులు దీనికి ఏమని రిప్లై ఇస్తారు. ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారి తరఫున ఆయన రిప్రజెంటేటివ్గా నేను సిఐ గారికి ఒక రిక్వెజిషన్ ఇవ్వడానికి వచ్చాను. సోషల్ మీడియా కేసుకు సంబంధించి విచారణకు హాజరవ్వమని చెప్పని మద్దిపాడు పోలీసు వారు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి మేము సమాధానం ఇవ్వడం కోసం ఆయన స్వయంగా విచారణకు హాజరవ్వడానికి 1 వారం గడువు కావాలని కోరి ఉన్నారు. అదే విషయాన్ని సిఐ గారికి తెలియపరుస్తూ ఆయనకు ఒక రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద సిఐ గారు నిర్ణయం తీసుకుంటాం.